హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరీష్. మీరు చూస్తున్నది హరీష్ అల్యూమినియం వర్క్స్ యూట్యూబ్ ఛానల్. మా షాప్ నేమ్ వచ్చేసి శ్రీ వీరభద్రస్వామి అల్యూమినియం వర్క్స్, బోడుప్పల్, చెంకుచెర్ల, క్రాంతికాళి అనమాట. మా షాప్ వచ్చేసి ఈ సైడ్ వచ్చేసి కూకట్పల్లి అండి. కూకట్పల్లి బీజేపీ పార్టీ ఆఫీస్ బ్యాక్ సైడ్ అనమాట ఇది. ఈ సైడ్ వచ్చేసి మనకి 2 BHK అపార్ట్మెంట్లో. ఇప్పుడు మీరు చూస్తున్నది టీవీ యూనిట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న టీవీ యూనిట్ చూస్తారు కదా, మనకి టీవీ యూనిట్ మనకి ఎలా వచ్చిందో, అంటే ఉన్న స్పేస్లో కూడా మనం టీవీ యూనిట్ బాగా చేయడానికి ట్రై చేసాము. ఉన్న కొద్దిపాటి స్పేస్లో కూడా మీకు చూసారా, పైన లైట్స్ ఇచ్చాము, సెల్ఫ్ టైపు, సైడ్ కార్నర్ బాక్స్ టైపు మనకి సెల్ఫ్స్ ఇచ్చాము, కింద మనకి టీవీ యూనిట్ ఇచ్చాము. చూసారు కదా, మనకి కింద అక్కడ రిమోట్ ఆపరేటివ్ కూడా మనకి మధ్యలో గ్లాస్ కూడా పెట్టడం జరిగింది అనమాట. కింద చూసారు కదా, సెట్టింగ్ మొత్తం ఎంత బాగా వచ్చిందో. అంటే మనకి వీడియోస్లో కనిపిస్తుందో తెలియదు, కానీ మనకి డైరెక్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందన్నమాట. ఎందుకంటే అపార్ట్మెంట్ చాలా చాలా చిన్నగా ఉంది, అంటే స్పేస్ ఎక్కువ లేదు. నాకు ఐ థింక్ 800-900 స్క్వేర్ ఫీట్ అనమాట ఇది అపార్ట్మెంట్ స్పేస్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనం గ్రే అండ్ వైట్ యూజ్ చేయడం జరిగింది అనమాట. కింద స్లాడింగ్ ఇవ్వడం జరిగింది, పైన స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి చూసారు కదా, స్లాడింగ్ అయినా ఓపెన్ డోర్స్ అయినా టోటల్ సాఫ్ట్ క్లోజర్ ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఆల్రెడీ తెలుసు కూడా. సాఫ్ట్ కింద కూడా మనం డ్రాలు ఇవ్వడం జరిగింది. చూసారు కదా, డ్రాస్ ఇవ్వడం జరిగింది. అదే చెప్తాను, అల్యూమినియం కబోర్డ్స్లో ఏవైనా చేయడానికి వస్తుందండి. అది కొందరు అపోహ పడుతున్నారనమాట, వుడ్లాగా వస్తుందా రాదా అని చెప్పి. వుడ్ ఏ విధంగా చేయగలుగుతారో అల్యూమినియం వర్క్స్లో కూడా అదే విధంగా చేయడం వస్తుందన్నమాట. అల్యూమినియం అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ ఉంటుంది, అంటే జీరో మెయింటెనెన్స్ ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ పెట్టామంటే లైఫ్ లాంగ్ మనమే అవసరం లేదండి, ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవసరం లేదు, అండ్ ఖరాబ్ అవుతాయి అనే ఆలోచన కూడా అవసరం లేదు. మనకి లైఫ్ లాంగ్ డ్యూరబిలిటీ వస్తుంది. ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ కవరింగ్ డోర్ అనమాట. ఇది బాత్రూమ్ కవరింగ్ డోరు, పైన ఓపెన్ డోర్స్ ఇచ్చాము. అంటే చిన్నగా ఉంది కాబట్టి ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఓపెన్ డోర్స్ అయినా స్లైడింగ్ డోర్స్ అయినా టోటల్గా మనకి సాఫ్ట్ క్లోజ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే మేడం, ఇప్పుడు ఈ మేడం వచ్చేసి సేమ్ మనని యూట్యూబ్లో చూసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది. నేను వెళ్ళి కొటేషన్ ఇవ్వడం జరిగింది. కొటేషన్ ఇచ్చిన వెంటనే మనకి మేడం కొటేషన్ నచ్చి వెంటనే ఓకే చేయడం జరిగింది. జస్ట్ 15 to 20 డేస్లో వర్క్ కంప్లీట్ అయిందనమాట. ఎందుకంటే నాకు బయట కూడా వర్క్ చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం వర్క్స్ డిలే అయిందనమాట. మేడం కూడా అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. అలాగే నన్ను అప్రోచ్ అయ్యి నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. ఇది చూసారా, ఇది మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. చిల్డ్రన్ బెడ్రూమ్లో ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అంటే మనకి మేడం వాళ్ళు కస్టమర్స్ ఏ విధంగా కోరుకుంటే మనం ఆ విధంగా ఇవ్వడానికి ట్రై చేస్తాము, అదే విధంగా చేయడం జరుగుతుందన్నమాట. చూస్తారు, ఇందులో టోటల్గా బ్లాక్ అండ్ వైట్ గ్రానైట్ ఇవ్వడం జరిగిందనమాట. డ్రాలు కూడా ఇవ్వడం జరిగింది. చూసారు కదా, డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది. చెప్తున్నాను కదా, మనకి అల్యూమినియం వుడ్ వర్క్ ఎలా వస్తుందో అలా అల్యూమినియం వర్క్ వస్తుంది. ఓకే, చూసారు కదా, మనకి టోటల్గా పైన ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది, కింద కూడా ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది అనమాట. మనం కూడా సౌండ్ ప్రూఫ్ చాలా మంది అడుగుతున్నారు అనమాట నన్ను ఫోన్ కాల్లో. సౌండ్ అనేది కొంచెం కూడా రాదండి. మనం ఈ డోర్స్ని ఇలా చేతితో కొడితే తప్ప అది మనం డోర్స్ తీసేటప్పుడు కానీ వేసేటప్పుడు కానీ సౌండ్స్ అనేది కొంచెం కూడా రాదు. జీరో సౌండ్ అండి, జీరో సౌండ్ అండి. దానికి నేను ఫుల్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను. మనం చేతితో మనం కొడితే తప్ప సౌండ్ అనేది కొంచెం కూడా రాదు. ఓకేనా. అది వచ్చేసి మనకి స్టడీ బాక్స్ అనమాట. అందులో బుక్స్ పెట్టుకోవడానికి, చిల్డ్రన్ బెడ్రూమ్స్ కాబట్టి అందులో ఇచ్చాము. అక్కడ బెడ్ ఉంది కాబట్టి అక్కడ నాకు ఓపెన్ చేయడానికి రాలేదు కాబట్టి అవి ఓపెన్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము ఒక క్రాకరీ యూనిట్ దగ్గరికి వెళ్దాము. ఇక్కడ మనకి ఫోల్డింగ్ టేబుల్ ఇవ్వడం జరిగిందనమాట. ఫోల్డింగ్ టేబుల్ చూసారు కదా, ఫోల్డింగ్ టేబుల్ అంటే మనకి ఇప్పుడు అవసరం ఉన్నప్పుడు ఫోల్డ్ చేసుకోవచ్చు, లేదంటే కిందికి మలుచుకోవచ్చు అనమాట. ఫోల్డింగ్ టేబుల్ ఇది మనకి ఒక 25 kg దాకా మనకి ఆపుతుంది అనమాట బరువు. ఇది వచ్చేసి క్రాకరీ యూనిట్ అనమాట. క్రాకరీ యూనిట్ మనకి ఇక్కడ బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగిందనమాట.
క్రాకరీ యూనిట్కు అండ్ కిచెన్కి సేమ్ కలర్ కాంబినేషన్ చూస్ చేసుకున్నారు మేడం వాళ్ళు. ఇది టోటల్గా క్రాకరీ యూనిట్ వచ్చేసి బాక్స్ టైప్ అనమాట. బాక్స్ టైప్ అంటే ఏంటంటే ఏమీ లేదండి, బాక్స్ టైప్కు ఫ్రేమ్ వర్క్ తేడా ఏంటంటే సిమెంట్ సెల్స్ ఉన్న దగ్గర చేసేదాన్ని ఫ్రేమ్ వర్క్ అంటారు, సిమెంట్ సెల్స్ లేని దగ్గర టోటల్ ప్లెయిన్ వాల్స్ దగ్గర చేసేదాన్ని బాక్స్ టైప్ అంటారు అనమాట. ఈ రెండు టూ బాక్స్ టైప్ క్రాకరీ అనమాట. ఇది బాక్స్ టైప్ క్రాకరీ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అనమాట. కిచెన్లో కూడా సేమ్ కాంబినేషన్ వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి మనకి గాడ్ రూమ్. దేవుని రూమ్ చూస్తారు కదా మనకి ఎంత బాగుందో. అంటే ఇది ఓన్లీ వుడ్ వర్క్లే వస్తుందని చాలామంది అనుకుంటారు, లేదండి అల్యూమినియం వర్క్లో కూడా ఇలా చేయడం జరుగుతుంది అనమాట. చూస్తారు కదా మనకి బ్యాక్గ్రౌండ్ ఎంత బాగా ఇచ్చామో, గణేష్ బొమ్మ ఇచ్చాము మనకి డెకర్, అండ్ చూస్తే లైటింగ్ కూడా వచ్చింది, లైటింగ్ కూడా ప్రొవైడ్ అయిపోయింది. కింద మనకి డ్రా వచ్చింది మనకి పెట్టుకోవడానికి. టోటల్గా మనకి ఇంత వాళ్ళంతా డెకరేట్ చేయడం జరిగిందనమాట. కింద మనకి చూసారు కదా ఎంత బాగుందో. అంటే ఉన్న స్పేస్లో కూడా మనము చాలా చాలా బాగా చేయడానికి ట్రై చేసాము, చాలా బాగా వచ్చింది కూడా, చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి మనం కిచెన్కి వెళ్తున్నాము. కిచెన్లో సేమ్ చెప్పాను కదా ఇంతమందికి బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ ఇవ్వడం జరిగింది. సింక్ కింద స్మెల్ ఇవ్వడానికి కూడా జాలి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చి డ్రాస్ అనమాట, మనకి బాస్కెట్స్ ఇవి చూసారు, బాస్కెట్స్ కూడా మనకి స్టెయిన్లెస్ స్టీల్ వస్తుంది. అండ్ అవుటర్ ఫ్రేమ్ కూడా మనకి స్టీల్ ఫ్రేమ్తో సహా మొత్తం మనకి ఫ్రేమ్ వస్తుంది అనమాట. మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, చూసారు కదా. చూసారు మనకి అక్కడ దాని కార్నర్లో మనకి ఫోల్డింగ్ టేబుల్ వచ్చిందనమాట. అక్కడ ప్లేస్లో సెల్ఫ్స్ ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ స్పిల్స్ ఏం లేకపోతే మనమే సెల్ఫ్స్ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి పైన మనకి క్రాకరీ దగ్గర అక్కడ గ్లాస్ అంటే మేడం గ్లాస్ వద్దని చెప్పారు. అంటే చెప్తాను కదా, ఎవరికి చాయిస్ వారిది. అక్కడ మనకి ఫ్యూచర్లో చెన్ని పెట్టుకునే ఉద్దేశం ఉంది కాబట్టి అక్కడ స్లాడింగ్ ఇవ్వడం జరిగింది. ఓపెన్ డోర్స్ అయితే పాసిబుల్ కాదు కాబట్టి స్లాడింగ్ ఇవ్వడం జరిగింది అక్కడ. ఎందుకంటే అక్కడ చిన్ని వచ్చింది అనుకోండి, అక్కడ చిన్ని వచ్చితే మనకి ఓపెన్ డోర్స్ పాసిబుల్ కాదనమాట. అందుకే ఫస్ట్ ఆలోచించి అక్కడ స్లాడింగ్ డోర్ ఇవ్వడం జరిగిందనమాట. ఇది వచ్చేసి ఓపెన్ డోర్స్ అనమాట. ఇక్కడ మనకి ఫుల్ ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ సెల్ఫ్స్ మనమే ప్రొవైడ్ చేయడం జరిగింది అది లోపల. టోటల్ చెప్తున్నా కదా, టోటల్గా మనకి కింద పైన మొత్తం ఓపెన్ డోర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సైడ్కి చెప్పాను కదా, మనకి ఇక్కడ అపార్ట్మెంట్లో స్పేస్ లేదనమాట. మీరు వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత చిన్నగా ఉన్నాయో రూమ్స్. వీడియో తీయడం కూడా కొంచెం కష్టమైంది అనమాట, కొంచెం అర్థం చేసుకోండి చూసేవాళ్ళు కూడా. ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను ఇంకొక అడిగే క్వశ్చన్ ఏంటంటే, మేము ఆల్రెడీ ఉంటున్నాము అపార్ట్మెంట్లో, అది ఓల్డ్ హౌస్, మాకు ఏం ఇబ్బంది కాకుండా చేయగలుగుతారా అంటే అబ్జల్యూట్లీగా చేయగలుగుతామండి. చూస్తారు కదా మీరు ఇందులో ఎంత చిన్నగా ఉన్నా ఆల్రెడీ మేడం వాళ్ళు సార్ ఉన్నారు అందులో, అయినా మేము ఎంత వర్క్ ఎంత నీట్గా ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. అసలు ఉండడానికి ఓపెన్ ప్లాట్కి అండ్ స్టే చేసే హోమ్కి అసలు ఏం తేడా లేదండి. మేము మా వర్క్ మేము చేసుకుంటూ ఉంటాం, కాకపోతే కొంచెం అడ్జస్ట్ కావాల్సి ఉంటుంది. ఓకే, అంతే తప్ప మిగతా మాకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అనమాట ఈ వర్క్ చేయడంలో. ఓకే, కాకపోతే మనకు ఓపెన్ ప్లాట్ అయితే కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఆల్రెడీ ఉన్న ప్లాట్ అయితే కొంచెం డీలే అవుతుంది అనమాట, కొంచెం లేట్ అవుతుంది అంతే తప్ప వర్క్ అనేది సేమ్ యాజ్ ఇట్గా నీట్గా వస్తుంది. చూడడానికి కానీ చేయడానికి కానీ బాగుంటుంది. ఓకే, మీకు అలాంటి అపోహలు మాత్రం ఏం పెట్టుకోకండి. మేము ఎక్కడైనా చేయగలుగుతాం, ఏ విధంగా అయినా చేయగలుగుతాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ నన్ను ఇలాగే ఆదరిస్తున్నందుకు. అలాగే నా ఛానల్ని చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నన్ను నమ్మినందుకు, నాకు ఈ వర్క్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే నా ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో అవ్వండి, సేమ్ హరీష్ అల్యూమినియం వర్క్స్ అని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.